కల్చర్ చూసినట్లయితే చాలా డ్రగ్స్ వాడకం ఎక్కువైపోతుందండి. ప్రభుత్వాలు కట్టడి చేస్తున్నాం అని చెప్తూ ఉన్నప్పటికీ ఆ దిశగా ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడో చోట మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఎందువల్ల అంటారు? కాదండి, టెక్నాలజీ పెరిగి కొద్దీ ప్యారల్గా దాని తాలూకా ఎఫెక్ట్స్ కూడా, దాని తాలూకా షార్ట్ కట్స్ కూడా పెరుగుతాయి కదండి. ఇప్పుడు మీరు ఒకటి చేద్దామని చెప్పి మీరు ఒకటి కనిపెట్టారనుకోండి టెక్నాలజీని, పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఎక్కువ ఉంటుంది. సోషల్ మీడియా ఇంతకుముందు లేదండి, సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది. సోషల్ మీడియా వల్ల న్యూస్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ఒక పాజిటివ్ యాంగిల్. దానివల్ల అన్నెసరీగా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ట్రోలింగ్స్, లేకపోతే రాంగ్గా జనాలు రోడ్డు మీదకి లాగేయడం జరుగుతుంది అనేది ఇంకొక నెగిటివ్ యాంగిల్. వాట్సాప్ వచ్చింది అంటే ప్రతి దానికి ప్లస్ మైనస్ ఉన్నట్టుగా డ్రగ్స్ అనేది ఏంటంటే ఒక ఫామ్ అంటది. అంటే ఎలా ఉంటుంది అంటేనంటే, ఒకప్పుడు చాలా రోజుల క్రితం మీరు చూసుకున్నట్లయితే మామూలుగా ఏదైనా ఫ్రెండ్స్ నలుగురితో సరదాగా కూర్చోవడం, మాట్లాడడం అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక థ్రిల్లింగ్ అంటే మీరు చూస్తే అంతే కదండి. ఒకప్పుడు ఒక 25 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం. తర్వాత నెమ్మదిగా ఏమైంది, లేదు నలుగురు కూర్చుని ఏదో ప్లేయింగ్ కార్డ్స్ అనో ఇంకోటనో ఆడటం అనేది ఒక థ్రిల్లింగ్ కింద ఉంచింది. ఇంకొంచెం కొంతకాలం పోయిన తర్వాత నలుగురు కూర్చొని మందు తాగడం అనేది ఒక థ్రిల్లింగ్. అదొక సరే, బ్యాడ్ గుడ్డ పక్కన పెట్టండి. అంటే ఆ డోస్ సరిపోవట్లేదు దానికి, ఇంకొంచెం ఎక్కువ డోస్ కావాలి. తర్వాత మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత రిలేషన్షిప్స్, సెక్స్, ఇది ఒక యాంగిల్. బియాండ్ ఇంకా కావాలంటే నెక్స్ట్ ఫామే మీకు డ్రగ్స్. ఒక్కొక్క స్టేజ్ దాని రూపం మార్చుకుంటా మీకు స్టేజ్ మారుతుందండి. సో ఈ డ్రగ్స్ ఒకప్పుడు ఏదో గంజాయినో లేకపోతే 2-3 రకాలు అయ్యో దొరికి, ఇప్పుడు డ్రగ్స్లోనే దగ్గర 200 నుంచి 300 రకాలు ఉన్నాయి. ఆ పేర్లు కూడా తెలియదు ఎవరికైనా, నాకు తెలియదు పూర్తిగా, బట్ అన్ని రకాలు ఉన్నాయని మాత్రం నాకు తెలుసండి. అది చాలా చిన్న ఎంతంతే ఉంటాయండి అవి. మీకు కిళ్ళి కొట్టు దగ్గర నుంచి, పాన్ షాప్ దగ్గర నుంచి, పబ్బుల్లో దగ్గర నుంచి, పబ్బు దగ్గర బయట ఉన్న ఎవడైతే మీకు వాచ్మెన్స్ లేకపోతే వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర ప్రతి వ్యక్తి దగ్గర కూడా మీరు రోజు డ్రగ్స్ అమ్ముతున్నారు. అమ్మకపోతే ఇంతమంది ఎలా పట్టుబడుతున్నారో, ఇంతమంది ఎట్లా జరుగుతున్నాయి. సో ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయడం అనేది డెఫినెట్గా గవర్నమెంట్ బాధ్యత అయినప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ మీద మనం పెట్టడానికి కుదరదండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతని ఒక గవర్నమెంట్ కంట్రోల్ చేయగలదంటే, డెఫినెట్గా ఆ పేరెంట్స్ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు ఏంటో చూసుకోవాల్సిన బాధ్యత లేదా. మీరు పబ్కి పంపించి నైట్ 2-3 మీ పిల్లలు వస్తున్నారు అంటే మీకు మరి కనీసం చూసుకోవాలి కదా. సరే మాకు రిచ్గా ఉన్నాం, మాకు 100 కోట్లు ఆస్తున్నా, వెళ్తారో వస్తారో అంటే నేను నా ఇష్టం, ఏదో మన రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అంటే, అది మెచ్యూరిటీ ఉన్నవాడు బతికితే పర్లా. మెచ్యూరిటీ లేనివాడు ఎలా బతుకుతాడంటే వాడు డైవర్ట్ అవుతాడు. ఇప్పుడు అన్నీ తెలివి ఉండి, కొంచెం ఆలోచన శక్తి ఉండి, కొంచెం ఏజ్ వచ్చిన మెచ్యూరిటీ ఉన్నవాడు తప్పు చేసిన పర్లా, వాడు కంట్రోలింగ్ మెకానిజం ఉంటుంది అందరికి. అది దాన్ని మీరు ఇన్స్పిరేషన్ కింద, మోటివేషన్ కింద మెచ్యూరిటీ లేని వ్యక్తికి చెప్తే, చిన్నపిల్లడికి చెప్తే ఆడు అదే కరెక్ట్గా తప్పు చేస్తాడు. బాధాకరమైన విషయం ఏంటంటే స్కూల్స్ నుంచే పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు మీకు ప్రతి సిటీలోనే, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, అన్ని సిటీస్లో స్కూల్ పిల్లల్లో సర్వే చేస్తే, రీసెంట్గా నేను చెప్పేది కాదండి, 30-35% ఆఫ్ ది పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డారనేది సర్వే చెప్తున్నాయి. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది విషయం కదండి. అంటే డ్రగ్స్ కాదండి, ఒకటి ఎవరికైనానండి ఒక థ్రిల్ వచ్చిందనుకోండి, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడటం వల్ల, లెట్ ఇట్ బి ఎనీథింగ్ అంటే, ఒక థ్రిల్ వచ్చిన తర్వాత దాన్ని వదలమంటే ఎలా వదులుతారు మీరు? ఒక ఎంటర్టైన్మెంట్కి మీరు అలవాటు పడ్డ తర్వాత ఎంటర్టైన్మెంట్ వదలలేరు కదండి. సో అది ఒక రకమైనటువంటి కంటిన్యూస్ సస్టైనడ్గా 2 hours 3 hours తీసుకెళ్ళి ఒక ప్రక్రియ. దానివల్ల హెల్త్ పాడైపోతుంది, వేరే పాడవుతే నెగిటివ్, అదంతా పక్కన పెట్టండి. అది ఆలోచించి శక్తి ఆ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుందా? ఉండదు కదా, ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు లెక్కర తీసుకుంటేనో లేకపోతే ఇంకొకటి చేస్తేనో వచ్చి థ్రిల్ 15 గంట 10 నిమిషాలే కదా. దానికంటే 10 రెట్ల టైం నేను సస్టైన్డ్గా నేను ఒక ట్రాన్స్లోనే లేకపోతే దాంట్లో ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు, వాళ్ళు దాన్ని మానలేకపోతున్నారు. అందులో ఎవడో ఒకటి యాక్టివ్గా ఉంటాడు స్టూడెంట్, వాడికి ఏదో రకంగా సోర్స్ తెలుస్తుంది డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది. వాళ్ళ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్లు అని అవన్నీ ఉంటాయి. సో వాళ్ళ ద్వారా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి అలవాటు చేస్తున్నారు. డబ్బులు ఉంటున్నాయి, పేరెంట్స్ లెక్కలేదు, డబ్బులు ఇస్తారు, క్రెడిట్ కార్డులు ఉంటాయి, డెబిట్ కార్డులు ఉంటాయి, మనీ ఇస్తారు. ఇప్పుడు అంటే పేరెంట్స్ దీనివల్ల ఎఫెక్ట్ ఎవరు జరుగుతుందంటే, రిచ్ పీపుల్లో, రిచ్ కిడ్స్లో జరగడం వల్ల జరిగే నష్టం కంటే ప్రాబ్లం మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ బాగా సఫర్ అయ్యి చాలా నాశనం అయిపోతున్నారండి. అంతే కదండి. ఇప్పుడు రిచ్ ఫ్రెండ్ ఉంటే మంచిదే, చిన్న ఏజ్లో ఉండకూడదు. యూత్లో మాదక ద్రవ్యాలు పెరిగిపోవడం అనేది స్కూల్ని తప్పుగా చూడాలా, పేరెంట్స్ని తప్పుగా చూడాలా, లేకపోతే పిల్లల్ని తప్పుగా చూడాలా, కాదండి, వాళ్ళ సర్కిల్ని తప్పుగా చూడాలి? అందరూ పంచుకోవాలండి అన్నీ. ఇప్పుడు ఒకటి జరిగినప్పుడు తప్పు అనేది పేరెంట్ పంచుకోవాల్సిందే, స్కూలు పంచుకోవాలి, సొసైటీ అందరూ తలా కథ అంటే 20% 25% పంచుకోవాలండి. ఇదంతా అందరిదే ఉంటుంది. కానీ ఇది ఎక్కడో చైన్ బ్రేక్ అవ్వాలి. కాబట్టి నేనేది ఏంటంటే, ఆ చైన్ బ్రేకింగ్ మెకానిజం పేరెంట్స్ దగ్గర ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు అనేది నా పాయింట్ ఇక్కడ. అట్లీస్ట్ పేరెంట్ అన్న వ్యక్తి ఏ టైంలో పిల్లలు బయటకు వెళ్తున్నారు, ఇప్పుడు వీకెండ్ పార్టీకి నేను గోవా వెళ్తానంటారండి, మీరు ఎట్లా పంపిస్తారు ఆ ఏజ్? అంటే నా ఫ్రీడమ్ వద్దా అన్ని మళ్ళీ
నాలాంటి ట్రోల్ చేస్తారు ఇప్పుడు ఇలా మాట్లాడితే. నేను అనేది ఏంటంటేనండి, ఒక మెచ్యూర్ ఇప్పుడు ఓటు హక్కు అప్పుడే ఎందుకు ఇచ్చారు? మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓటేయమని చెప్తారు కదా. మ్యారేజ్ చేసుకోవడానికి ఎంత ఏజ్ని ఎందుకు పెట్టారు? అంటే ఏంటి, మనిషి ఎదుగుతాడు, వాడికి ఒక మెచ్యూరిటీ వస్తుంది, తర్వాత ఏది తప్పు ఎదురైతే తెలుస్తుంది కాబట్టి వాడు తప్పు అన్న ఉద్దేశంతోనే కదండి ప్రజలకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు మన కాన్స్టిట్యూషన్లో కానీ ఇంకోటి కానీ అంతే తప్ప అప్పుడు అంతే కదండి. చైల్డ్ మ్యారేజెస్ అంటారు, ఆ టైంలో మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తారు, పిల్లల్ని కనకూడదు ఈ ఏజ్లో అని చెప్తారు, సరైనటువంటి ఇది అవ్వాలి అని చెప్తారు. సో అందువల్ల ఏంటంటేనండి, జనరల్గా మీరు ఏదైతే 18 years వరకు ఏదైతే ఉంటుందో, 20 years వరకు ఏదైతే ఉంటుందో పిల్లల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు కఠినంగా ఉండాలి. మీరు కానీ సాఫ్ట్గా మా అబ్బాయి చాలా మంచోడు, మా అమ్మాయి చాలా మంచిది, అసలు ఇంత మంచోళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పి అతి నమ్మకం మీద ఏదైతే మీరు పిల్లల్ని వదిలేస్తున్నారో అది ఆ ఏజ్ గ్రూప్లో మీరు వదలొద్దు. డిగ్రీకి వచ్చిన తర్వాత, గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. ఆ ఏజ్ గ్రూప్లో మీరు మానిటర్ చేసుకోండి ఒకటి. రెండోది, స్కూల్స్కి మీరు ఏదైతే మీరు పంపిస్తున్నారో ఆ ఫ్రెండ్స్ ఎవరో మీరు అబ్జర్వ్ చేసుకోవద్దా? ఏ సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకోండి. జనరల్గా యూజువల్గానండి వీకెండ్ ఉంటాయి కదండి, సాటర్డేస్ కానీ సండేస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి వీకెండ్స్లో జనరల్గా వీళ్ళు ఎవరు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు ఏంటి అన్నది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు పక్కనున్న ఫ్రెండ్ బట్టే కదండి ఇది ఎవడో ఎలాంటి చెప్పగలిగింది మనం. సో నేననేది ఏంటంటేనంటే, మీరు కొంత టైం మీరు స్పెండ్ చేసి డెఫినెట్గా పేరెంట్స్ స్పెండ్ చేసి, నేను మా అమ్మ ఉద్యోగం చేస్తుంది, మా నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కాదండి. ఎందుకంటే డెఫినెట్గా ఆ ఏజ్ గ్రూప్లో మనిషి యాటిట్యూడ్ కానీ లేకపోతే ఒక పర్సనాలిటీ డెవలప్ అయ్యే వయసు కాబట్టి డెఫినెట్గా ఆ ఏజ్ని మానిటర్ చేయవలసిన ఏజ్కి అయితే నేను చెప్తానండి. అది కొంచెం దాన్ని ఫ్రీడమ్ ఇవ్వద్దా, మీరు స్వేచ్ఛ ఇవ్వద్దా, ఇప్పుడు జనరేషన్స్ మారినాయి, ఇదంతా ఒక డిబేట్ అండి. స్టిల్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న డిజాస్టర్స్ నేను చూసిన తర్వాత, ఇప్పుడు క్రైమ్ రేట్ కానివ్వండి, లేకపోతే మీకు రేప్స్ జరగడం కానివ్వండి, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరగడం కానివ్వండి, ఇవన్నీ జరిగిన వాతావరణం వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో చేస్తున్నారో వాళ్ళ సైకాలజీని అండర్స్టాండ్ చేసుకుని ఇవన్నీ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ఏంటంటే కొంత స్ట్రిక్ట్నెస్ అనేది డెఫినెట్గా పేరెంట్స్ ఇవ్వాలి. వాళ్ళు ఆ మాట ఎన్నరో అది ఇదేనంటే వాళ్ళు ముందు నుంచి మీరు 15 సంవత్సరాల దాకా వదిలేసి 16 సంవత్సరం పట్టుకుని ఏమంటే ఆడేందుకంటాడు. అండ్ యూత్లో కూడా మనం చూడొచ్చు, రిలేషన్షిప్స్ పెరిగిపోతున్నాయి. అది ఎలాంటి రిలేషన్ అనేది పక్కన పెడితే ఎక్కువగా రిలేషన్షిప్స్ పెరుగుతూ ఉన్నాయి. అంటే అదొక ప్యాషన్ కదండి. ఇప్పుడు నీకు రిలేషన్ పలానా వ్యక్తికి ఉంది అంటే చెప్పుకోవడానికి కొంతమంది, గ్రేట్ అనుకోవడానికి కొంతమంది, ఇలా రకరకాల రీజన్స్తో లేదా ఫ్రెండ్స్ ఉంటారు, నలుగురు ఉంటారు. సో అంటే కలిసి ఉంటారని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కలిసి ఉంటారు, రిలేషన్స్ పెరగడం అనేది కామన్ అండి, ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇందులో మనం చూడవలసిన పాయింట్ ఏంటి అంటే వాళ్ళ స్వేచ్ఛ, ఇండివిజువాలిటీ ఇవ్వడం అన్న అవన్నీ పక్కన పెట్టండి. సో యూత్లో జనరల్గానండి ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఏదైనా ఒక పర్టికులర్ కెరియర్లో కానీ దేంట్లో అయినా సరే అంటే వాళ్ళకి ఎనర్జీస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఆ ఏజ్ గ్రూప్లో జనరల్గా. ఆ ఎనర్జీస్ ఏదైతే ఉన్నా ఎనర్జీస్ని డిస్పేట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే కొంత మీరు అన్నట్టు రిలేషన్షిప్ అని ఉండండి, లేకపోతే కొంత అన్నట్టు కొంత ఏదైనా ఎంటర్టైన్మెంట్కి కానీ, లేకపోతే కొంత వేరే దానికి కానీ, లేదా చదువు కూడా కొంత అలా ఒక 5-6 వాటికి ఎనర్జీని అలా డిస్పేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ కెరియర్లో పైకి వెళ్ళలేకపోతున్నారండి. అంటే కెరియర్ని లాంగ్ విజన్లో ఎలా ఉంటుంది అనేది విజువలైజ్ చేయలేకపోతున్నారు వీళ్ళ యూత్. ఈరోజు టెంపరీగా ఉన్నటువంటి సుఖం ఏదైతే ఉందో అదే చూసుకుంటున్నారు ఒకటి. రెండోది ఏంటంటేనంటే రిలేషన్షిప్స్ అనేది ఏదైతే ఉంటుందో ఒక వ్యక్తి ఉన్నాడంటే, ఇప్పుడు నేను తల్లిని ప్రేమించలేను, తండ్రిని ప్రేమించలేను, సొసైటీని ప్రేమించలేను, లేకపోతే ఎన్విరాన్మెంట్ని ప్రేమించలేను, నేచర్ని ప్రేమించలేను, టీచర్ని ప్రేమించలేను, సొసైటీలో ఉన్న సొసైటీని చేయలేను, ఒక హ్యూమానిటీగా ఒక హ్యూమన్ కింద ఉండలేను, కానీ నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటాడు. అసలు ఎక్కడన్నా మీకు మ్యాచ్ అవుతుందా? అలాగే ఒక అమ్మాయి వచ్చి ఏది నేను చేయను, ఒక సిటిజన్ కింద ఉండవలసినటువంటి లక్షణాలు లేకపోతే ఇంకోటి ఏది నాకు లేదు, కానీ నాకు పలానా అబ్బాయి అంటే ఇష్టం అంటే దాన్ని మీరు ఏదో రిలేషన్షిప్ లవ్వో లేకపోతే ఇంకోటో తోటకూర పేర్లు పెట్టి దాన్ని చేయడం కాదండి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే మీకు సమాజాన్ని కానీ తల్లిదండ్రులను కానీ లేకపోతే ఇంకోటి కానీ అందరినీ ప్రేమించగలిగే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, తమ్ముడినో అన్ననో చెల్లినో ప్రేమించే మనస్తత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఒక అమ్మాయిని ప్రేమించగలడండి బాగా. ఇదేది లేకుండా నేను ప్రేమిస్తున్నాను ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని లేదా నాకు రిలేషన్షిప్ ఉంది అంటే దానికి మీరు ప్రేమ అన్న పేరు మనం పెట్టకూడదండి. ప్రేమ అనేది జనరల్గా తల్లిదండ్రుల పిల్లలకి ఉన్న మధ్యన రిలేషన్ ఉన్న పదాన్ని మాత్రమే మన పదాన్ని వాడాలి తప్ప వేరే ఎక్కడ భగవంతుడికి మీకు మధ్యన ఉన్న రిలేషన్ ప్రేమ అంటే. అట్లాగే తల్లిదండ్రులు పిల్లల మీద ఏదైతే చూపిస్తారో దాన్ని ప్రేమ అంటారు తప్ప పిల్లలు అసలు ఆ పదం అంటే ఆ పదాన్ని మీరు వాడడం వల్ల తెలియని ధైర్యం వస్తుంది, ధైర్యం వచ్చి తప్పు చేస్తున్నారు. ఆ పదాన్ని తీసేయండి ఒకసారి. మీరు ఏ పదం పెట్టినా తీసేస్తే ఆ పని చేయడండి. ఎవడో తీసేసాడని కూడా బలం సరిపోదడికి. ఆ వర్డ్ పవర్ఫుల్ వర్డ్ అండి. జనరల్గా లవ్ అన్న వర్డ్ చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. మన ఇంగ్లీష్ పదాల్లో కల్లా చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వర్డ్. ఆ వర్డ్ ఉండడం వల్ల తెలియకుండా ఆ ముసుగులో మనం లవ్లో ఉన్నాం కదా తప్పేంటి అని అంటున్నా. ఆ పదాన్ని మీరు తీసేయండి. ఆ పదం ఎందుకు వాడకూడదు అంటున్నానంటేనంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్
పేరెంట్స్ ఉంటారు, ఎవరు నేనైనా లేకపోతే మీరు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ప్రతి ఆస్పెక్ట్లో కూడా నిస్వార్థంగా పాపం అన్నీ చేసుకుంటూ వస్తారు కదండి. మీకు ఒక మెంటల్ హ్యాండిక్యాప్డ్ మనకి పిల్లలు ఉన్నా ఎవరికైనా సరే, లేకపోతే నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా లావుగా ఉన్నా, చదువు వచ్చినా చదువు రాకపోయినా, లేకపోతే ఇంకోటి ఉన్నా కూడా ప్రతి తల్లి కూడా పిల్లల్ని అదే విధంగా చూసుకుంటుంది ప్రపంచం మీద. ఇప్పటికీ పొల్యూట్ కాని రిలేషన్ ఏదైనా ఉందంటే మదర్ అండ్ చిల్డ్రన్స్ రిలేషన్ పొల్యూట్ కాలేదండి ఇప్పటివరకు. సో అక్కడ ఏంటి, అక్కడ ఓన్లీ ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంటుందండి. మదర్ ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంటుంది, అది చాలా ప్యూర్ రిలేషన్ ఉంటుందండి. అక్కడెక్కడ కూడా ఏది కూడా మీకేమి వేరే అదర్ ఎక్స్పెక్టేషన్స్ అని ఇంకోటి ఉండదండి. అలాగే భగవంతుడికి మనకి ఉన్న రిలేషన్స్ కూడా జనరల్గా ప్యూర్ భక్తుడు ఎవరైనా అయితే ఉంటారో, స్పిరిచువల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యన ఉన్న రిలేషన్ కూడా చాలా క్లియర్గా ఉంటుందండి, చాలా ప్యూర్గా ఉంటుందండి. అక్కడ కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనంటే ఇది అంతా కూడా ఈ రిలేషన్షిప్స్ అనేది మోర్ కండిషనల్గా ఉంటుందండి. అంటే నేను కావాలనుకున్నట్టు నువ్వు ఉన్నంత వరకు నీతో నా రిలేషన్ బాగుంటుందండి. నేను కావాలనుకున్నట్టు నువ్వు లేవనుకోండి, నా యాక్సెప్టెన్స్ లెవెల్ రాదు కదా మీకు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ లెవెల్ పోతుంది కదండి, యాక్సెప్టెన్స్ పోతుంది. ఇంకొకటి ఏంటంటేనంటే జనరల్గా ఈ రిలేషన్షిప్లో వీళ్ళ చేసి తప్పు ఏంటంటే, ఇప్పుడు మన ఈ రిలేషన్షిప్స్ అనేది వాటితో వీళ్ళు ఏదైతే స్పాయిల్ కెరియర్ని కానీ ఇంకోటి కానీ ఏదైతే మనం స్పాయిల్ చేసుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటారంటే, అంటే వీళ్ళు థింక్ చేసి ప్రతిదీ కూడా ఇన్ని లవ్ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, ఇన్ని డిజాస్టర్స్ జరుగుతున్నాయి, ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి అన్న విషయం వాళ్ళకే తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారు, నేనే యునిక్యూ, నేను ఒకటే గ్రేటు, నా రిలేషన్ ఒకటే చాలా మంచి రిలేషన్, మిగతా అన్ని అదర్ రిలేషన్స్. మీరు ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్పారనుకోండి, ఒక 20 ఎగ్జాంపుల్స్, 20 ఎగ్జాంపుల్స్ వేస్ట్ అడిగి అన్నీ నాది కాదే, నేను కొత్త, నాది న్యూ, ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్ అన్న ఫీలింగ్తో ఆటోమేటిక్గా వాడు ఒక ట్రాన్స్లోకి ఉంటాడండి. ఒకటి ఇంకొకటి ఏంటంటేనంటే జనరల్గా రిలేషన్షిప్స్ అనేది దాని లవ్ అన్న పదం వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటేనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అమ్మాయిలు ఉంటారండి, అబ్బాయిలు ఉంటారు. అంటే నేను ఇక్కడ తక్కువ చేయడం లేదు ఎక్కువ చేయడం అని కాదు, కానీ అంటే జనరల్గా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ అలాంటి క్వాలిఫికేషన్కి వచ్చిన తర్వాత చాలామంది రిలేషన్స్ మ్యారేజ్ చేసుకుంటారు, లవ్ మ్యారేజెస్, వాటిలో పెద్ద ఇబ్బంది ఉండదండి. అవన్నీ కూడా బాగానే సక్సెస్గానే ఉంటాయి, బాగానే ఉంటాయి. ఇది ఏదైతే మీకు మెచ్యూరిటీ ఏజ్ సరిగ్గా పూర్తిగా రాకుండా ఉన్నటువంటి 18, 19, 20, 21 ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ ఏజ్ గ్రూప్లో ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే జనరల్గానండి, ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఓహో నా మైండ్ సెట్కి అతని మైండ్ సెట్ సూట్ అయిపోయాడు, లేకపోతే నేను ఆలోచించినట్టు ఆలోచిస్తున్నాడు, నేను చెప్పినట్టు వింటున్నాడు, ఆడుకో అమ్మాయి ఇంకా చూడ్డో, లేకపోతే నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు, నాకు మాత్రమే ప్రేమిస్తున్నాడు, సో నేనంటే విపరీతమైనటువంటి ఇష్టం, ఇలాగ ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో వీళ్ళు అట్రాక్ట్ అవుతారండి. వీడు ఎలా ఆలోచిస్తాడు, వీడికి ఉండి ఇక్కడ ఉన్న అబ్బాయి కూడా ఇతనికి ఉండి ఆ పట్ల టైంలో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఇతనికి ఉంటాయి. అంటే ఒక కండిషన్స్తో ఒక రిలేషన్లోకి మీరు ఎంటర్ అవుతున్నారండి. ఇట్స్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ అండి అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కండిషన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఫెయిల్ అయ్యారనుకుందాం, మీరు ఆ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక తండ్రిని ఒక కొడుకు కొట్టాడు అనుకోండి, కొడుకే కొట్టాడు అనుకుందాం, ఉదాహరణకి కొట్టాడు అనుకుంది ఇంట్లో, మన కొట్టినప్పుడు తండ్రి ఎలా ఆలోచిస్తాడంటేనంటే, అదేంటి కొట్టాడు 4 రోజులు కొట్టాడు, 5 రోజులు కొట్టాడు, 6 రోజులు కొట్టాడు, కొడితే తండ్రి బాధపడతాడు. ఎందుకు దెబ్బ తగిలినందుకు బాధపడ్డాడు తండ్రి, ఎందుకు కొడుతున్నాడు, వీడికి ఏమైందని ఆలోచిస్తాడండి ఒక తండ్రి కానీ తల్లి కానీ. అయ్యో ఈయన ఏమన్నా తీసుకెళ్ళి ఎక్కడన్నా పాప డాక్టర్ గారికి చూపించాలి, ఏమన్నా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడా, వాడి ఇబ్బంది ఏంటని ఆలోచిస్తాడండి తల్లిదండ్రి. అదే ఒక మొగుడు పెళ్ళాన్ని కొట్టాడు అనుకోండి, పెళ్ళం 4 సార్లు 5 సార్లు 6 సార్లు భరిస్తుంది, 7వసారి తిరిగి ఎదిరిస్తుంది. ఎందుకు చెప్పకుండా కొడుతున్నావు, రీజన్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ తండ్రిని తల్లిని అదే కొడుకు కొడితే రీజన్ గురించి ఆలోచించాడండి తండ్రి, వీడికి ఏమైపోయింది, వీడు ఏమైపోతున్నాడు అని భయపడతాడండి తండ్రి. చూసారా, అక్కడ కండిషన్స్ కానీ అక్కడ రిలేషన్షిప్ వేరండి. ఇక్కడ రిలేషన్స్కి వచ్చేటప్పటికి ఏంటి, అందుగురించే కదండి మీరు వైఫ్ని రీప్లేస్ చేయగలరు తప్ప మదర్ని కానీ ఫాదర్ని కానీ రీప్లేస్ చేయలేరు కదా. రిలేషన్స్లో అక్కడ రీప్లేస్మెంట్ ఉందా, ఉందా కదా, లేదు కదండి. ఇప్పుడు నిజంగా రిలేషన్షిప్ ఉంటే ఒక విడోని ఎందుకు పెళ్లి చేసుకో, నువ్వు ఒక 80 years 70 years ఉందండి విడో, 20 years ఎందుకు చేసుకోడు. అంటే లవ్ అనేది ఓన్లీ యూత్కి మధ్యన వాడి పదమా, లవ్ అనేది వేరే పదం వాడకూడదా. అంటే ఒక పెద్ద వ్యక్తులు ఒక 40 years ఓడు 50 years ఓడు, లేకపోతే సిస్టర్కి బ్రదర్కో, లేకపోతేనేమో ఫాదర్కి డాటర్కో, లేకపోతే ఫాదర్కి సన్నకో మధ్యన ఉన్న ఆ పదాన్ని అక్కడ వాడడానికి భయపడుతున్నాం ఏంటండి మనం, అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ ఎందుకు వాడుతున్నాం మనం. సరే ఇప్పుడు మెంటలీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకో, మరి ఎందుకు చేసుకోడు. అదే తండ్రి చూసుకుంటాడండి, తల్లికి పిల్లలు పుడితే చూసుకుంటాడు కదా. ఇప్పుడు అమ్మాయి యూత్ అమ్మాయిలను ఎందుకు చేసుకుంటారు పెద్ద ఉన్న వయసులో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూత్ కుర్రోడు 60 years ఉన్న లేడీని పెళ్లి చేసుకుంటాడా, లాజికల్ ఎక్కడ నిన్నారా. బట్ రివర్స్ ఉంటుంది చూడండి, ఒక యూత్ అమ్మాయిని 60-70 years ఉన్నోడు చేసుకుంటాడు. దానికి మీరు లవ్ అనే పదం ఎలా పెడతారు పేరు. అంటే
ఆ రిలేషన్స్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ని ప్యూరా కాదా, లేకపోతే లవ్ మ్యారేజెస్ మంచిదా కాదా, లవ్ వద్దా, ఇది మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు కింద, అది కాదండి నా ఉద్దేశం. ఆ పదాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి మనం. మీరు లవ్ కి రొమాన్స్ కి డిఫరెన్స్ ఏంటి అని కాదండి, అసలు లవ్ ఈజ్ ఎ యూనిక్ వర్డ్ అండి. అది భగవంతుడు వాడాలి, తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేది అంతే. ఇంక యూనివర్స్లో ఇంకొకటి ఉండదండి. అంటే నేచర్కి ఉంటుందండి, అన్కండిషనల్గా మనం నేచర్ని లవ్ చేస్తారు చాలామంది. జనరల్గా మీరు నేచరే ఉంటుంది కదండి, అంతే. ఇలాంటి వాటికి తప్ప మిగతా చోట ఎక్కడ వాడకూడదు. మిగతా పదాలు సరే ఇన్ఫాక్చుయేషనా, లేకపోతే రొమాన్సా, లేకపోతే ఇంకోటి కండిషన్సా, లేకపోతే ఏదో అరేంజ్డ్ మ్యారేజెసా, లేకపోతే ఇంకోటి ఏదైతే ఉన్నాయో అవకాశాన్ని బట్టి సందర్భాన్ని పట్టుకుని వాడుకుని పదాలంటే అవన్నీ కూడా. అంటే ఇక్కడ నేను పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లేదు, లేదా లవ్ చేయొద్దని చెప్పట్లేదు, కానీ అవన్నీ కూడా ఒక ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత, ఇండివిజువల్గా ఎర్నింగ్ కూడా కెపాసిటీ వచ్చిన తర్వాత, ఫైనాన్షియల్ క్యాపబిలిటీ వచ్చిన తర్వాత ఒక మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వండి. ఇట్స్ నాట్ ద లవ్, అప్పుడు కూడా లవ్ కాదు అది. ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్. మన ఇద్దరం కలిపి బ్రతకాలే, అవసరం నీ అవసరం నాకుందని, నీ అవసరం నాకుందని చెప్పేసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్లో మీరు ఎంటర్ అవుతున్నారు. ఇట్స్ ఎ కాంట్రాక్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏముండదండి. మరి అలాగే దీన్ని డైవర్స్ ఎందుకంటే వారాన్ని మీకు తెలంగాణలో, మరి తెలంగాణలో ఉన్న 16 కోర్టులు ఉన్నాయండి. 16 కోర్టుల్లో రోజుకి నేను చెప్పేది రోజుకి 100 కేసులు చొప్పున ఫ్యామిలీ కోర్టులో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. 4 సంవత్సరాలు లవ్ చేసినోడు వారం రోజుల్లో డైవర్స్కి ఎందుకు అప్లై చేస్తున్నాడు, ఫ్యామిలీ కోర్టుకి ఎందుకు వెళ్తున్నాడు? అంటే రోజుకి 100 అంటే 15 కోట్లు ఎంత, వారానికి మీకు ఎంత అయిందంటే అక్కడ చూస్తే 700 అయింది. నెలకు ఎంత అయిందంటే దగ్గర మీకు 700 ఇంటూ వేస్తే దగ్గర 3,000 కేసులు అయినాయండి. ఒక కోర్టుకే 15 కోర్టులు ఉన్నాయండి. 15 ఇంటూ 3 అయ్యండి 40,000 కేసులు తెలంగాణ రాష్ట్రంలో మీకు నెలకు రిజిస్టర్ అవుతుంటే, ఇన్ని 100,000 కేసులు వస్తున్నప్పుడు ఇంకా మీరు ఆ రిలేషన్ మధ్యలో లవ్ అన్న పదాన్ని వాడతానంటారు. నాకు అర్థం కాదు. భార్య భర్తల మధ్య ఉన్నదాన్ని కూడా ప్రేమ అనరా? కాదండి. ఇప్పుడు నేను చెప్పేది అంటే ప్రేమ అనేది గ్రాఫ్, మీ డ్యూరేషన్ పెరిగి పెరగాలి. అది ఎఫెక్షన్ అంటే అంతే కదండి. లవ్ అనేది ముందు ఎక్కువ గ్రాఫ్ ఉంటే తర్వాత డౌన్ అవుతుంటే దాన్ని ఏమంటారు? ఒక తల్లికి పిల్లడు మీద ప్రేమ పెరుగుతుందో తగ్గుద్దా? కొన్ని సిచ్యువేషన్స్ లో తల్లిదండ్రులకి పిల్లలకి కూడా ఎప్పుడు కాదండి, ఎప్పుడన్నా 1 or 2% ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయండి. పిల్లలు కూడా తల్లిదండ్రులు మర్డర్లు చేస్తున్నామని చూసాను తప్ప తల్లిదండ్రులు పాపం పిల్లల్ని చేయరండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి. సరే, మీరు ఆ టాపిక్ వచ్చారు కాబట్టి నేను వేరే అదర్ డైమెన్షన్లో మీకు చెప్తాను. నేను ఒక తల్లిగా ఒక పిల్లవాడిని ఏ స్కూల్లో జాయిన్ చేయాలంటే 100 స్కూల్స్ మీరు రీసెర్చ్ చేస్తారే? వాడికి ఏదన్నా అయితే మీరు 10 హాస్పిటల్ తిప్పుతారు కదా. వాడికి ఏదన్నా మంచి జరగాలని చెప్పి గుళ్ళు చుట్టూ మీరు మొత్తం ఇలా దండాలు పెట్టేసి మీరు తిరుగుతారే? అదే కొడుక్కి ఒక ట్యూషన్ కావాలన్నా, లేకపోతే ఏదైనా ఒక హెల్ప్ కావాలంటే 10 మందితో మీరు మాట్లాడి డిస్కస్ చేసి ఒక మంచి మాస్టర్ని పెడతారే? ఒక కొడుక్కి ఏ ఇబ్బంది జరిగినా ఫైనాన్షియల్గా కానీ ఇంకోటి కానీ మీరు తినటం మానేసినే పెడతారే? వాడు తిన్న వద్దు అంటే చిన్నతనంలో కూడా 10 సార్లు బతిమాలి అటు తినేదాకా ఊరుకోరు కదా. మరి అదే పిల్లవాడికి మీరు ఏదైనా ఒక డ్రెస్ కొనాలన్నా, ఇంకొకటి చేయాలన్నా, కాలేజీలో జాయిన్ చేయాలన్నా మీ స్తోమతకు మించి తెలియకుండా మీరు ఎన్నో చేసి వాడికి చేస్తారు కదా. ఒక తండ్రి ఎన్నైతే చేయగలడో స్వార్థం ఉండదండి తండ్రి రిలేషన్లో. జనరల్గా తల్లి రిలేషన్లో అన్ని పనులు పిల్లవాడు ఎదిగి వరకు చేయగలుగుతున్నాడు కదా. ఇదే పిల్లవాడు పెద్దోడు అయిన తర్వాత తల్లి తినను తిండి అంటే, తండ్రి తినను అంటే 10 సార్లు బతిమాలి ఎవడన్నా పెట్టాడా? ఒక తల్లి కొడుకు గురించి 10 రకాల డిషెస్ తయారు చేసి పెడతది కదా. ఇదే పిల్లవాడు తల్లికి 10 రకాల డిషెస్ తయారు చేసి లేకపోతే నా కొడుకో లేకపోతే నా కోడలో పెట్టారంటే పెట్టాడా? పెట్టలేదే. ఈ తల్లికి బాగోలేదు కదా అని నువ్వు మొక్కుకున్నావా? ఎన్ని టెంపుల్స్ చుట్టూ తిరిగావు? మీ అబ్బాయికి సీట్ కావాలంటేనో, మీ అబ్బాయికి జాబ్ కావాలంటేనో, మీ అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటే తల్లిగా నువ్వు ఎన్నో చేసుంటావు, స్పిరిచువల్గా చేసుంటావే. మరి అదే కొడుకు తల్లిదండ్రులకు సంబంధించి ఆరోగ్యం బాగోపోతే, ఇంకొకటి బాగోపోతే అన్ని చేయగలిగాడా? చేయలేదు కదా. అలాగే ఒక తండ్రి ఒక తల్లి పిల్లలకి చేసిన దాంట్లో 2-3% కూడా పిల్లల తల్లిదండ్రులు చేయట్లేదు. కాబట్టి తల్లిదండ్రులు నుంచి పేరెంట్స్కి ఉన్న దాన్ని లవ్ అనేది 100% ఉంటుందా అంటే చాలా మందిలో ఉండదు. కానీ రివర్స్ అండి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చేది ఏదైతే లవ్ ఉంటుందో మ్యాక్సిమం 99% ఉంటుందండి. ఏదైనా 1 or 2% ఉండేవాడు, ఏదైనా స్టెప్ ఫాదర్స్ కానీ, స్టెప్ మదర్స్ కానీ, లేకపోతే ఏదైనా వేరే మ్యారేజ్ చేసుకున్న పేరెంట్స్ కానీ అలాంటి ఉంటుంది తప్ప రియల్గా ఉన్నటువంటి మదర్స్ ఏదైతే ఫాదర్స్ ఉంటారో జనరల్గా వాళ్ళు సాక్రిఫై చేసి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరైనా నీకు తల్లి కావాలా కొడుకు కావాలా, ఇద్దరిలో ఒకటి చంపేస్తానని భగవంతుడు అడిగితే తల్లిని చంపే అంటావు, కొడుకుని ఉంచమంటావు నువ్వు. రైట్. సో ప్రాబబులీ నేనేమంటానంటేనంటే అది ఒక ప్యూర్ రిలేషన్ అండి. మీరు ఆ రిలేషన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తానంటే ఎట్లాగా? వైఫ్ అండ్ హస్బెండ్కి లవ్ ఉండదా అంటే ఉంటుందండి. ఉండదని నేను అన్నండి డెఫినెట్గా. కానీ అది ఏ టైప్ ఆఫ్, అది ఎంతమందికి ఉంది, ఎట్లా చేయగలుగుతున్నారో? ఇప్పుడు పెళ్ళం చేసింది కదా అని అన్ని పనులు మొగుడు చేయడు, మరి నిజంగా ఉంటే చేయాలి కదా. మీకు అదండి, మీరు పెళ్ళం చేసిందంటే ప్రేమ ఉంటే మొగుడు కూడా చేయాలి కదా.
మరి తల్లి చేస్తుంది కదా. సో అందువల్ల ఏంటంటే నేను ఇక్కడ కాదని అనట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అందరూ ప్రేమలో లేదని, లేకపోతే ప్రేమ లేదంటే డెఫినెట్గా చాలామంది మంచిగా ఉన్నారు, రిలేషన్స్ బాగున్నాయి. కానీ నేను అనేది ఏంటంటే ఒక మెచ్యూరిటీ ఏజ్లో ఒక అండర్స్టాండింగ్తో మ్యారేజ్ ఎవరైతే సెటిల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. మీరు ఎవడో రోడ్డు మీద పోయేవాడిని, ఏమీ లేనివాడిని ఇప్పుడే మంచి ఆవేశంగా పెళ్లి చేసేసుకుంటే తర్వాత వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, లవ్ అనేది పక్కకు పోతే మిగతా అన్ని చాలా మేజర్ ఇష్యూస్ అవుతాయండి. ఎంతమంది సెలబ్రిటీస్ కానీ, ఎంతమంది పెద్దోళ్ళ పిల్లలు ఇలాగా చేసుకుని రోడ్ల మీద పడిపోయిన ఎంతమంది లేరంటే. అంటే ఒక మెచ్యూరిటీ ఏజ్తో ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ఒక మ్యూచువల్ కన్సెంట్స్తో ఎంటర్ అయ్యే రిలేషన్ మ్యారేజ్ అయిన తర్వాత మీకు లవ్ ఉండొచ్చు. ఓకే, ముందు ఏదో తెలియని ఏజ్లో ఒక రిలేషన్ బిల్డప్ చేసి దానికి లవ్ అని పేరు పెట్టుకుని ఆ రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ అంటే బయటకు వచ్చేస్తారు.